ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు సంబంధించి ప్రకటించిన ప్యాకేజ్ అంటే ఇంతవరకు గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం చేయలేని సాహసం, ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత పరిహారం. అంటే ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు 5,000 10,000 ఇవ్వడం అనేది సహజం. కానీ ఆ వరద బాధిత ప్రాంతాల్లో 10 రోజుల పాటు నీట మునిగిన ఇల్లు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ళకి 25,000 ఇవ్వడం, అలాగే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే కనుక 10,000 ఇవ్వడం, వాటితో పాటు 3 వీలర్స్కి 2 వీలర్స్కి కూడా అందించిన పరిహారం ఒక బెస్ట్ ప్యాకేజీ అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రోజుల పాటు దాదాపు 10 రోజుల పాటు నీట మునిగిన ఇళ్ళకి నిజంగా ఇది బెస్ట్ ప్యాకేజ్ అవుతుందా, బెస్ట్ సీఎం అనిపించుకున్నారా ఈ పరిహారం ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఇక్కడ మనం ప్యాకేజీ ఎక్కువ తక్కువ అనే దాన్ని మనం డిసైడ్ చేయలేం, కానీ బెస్టా కాదా అనేది అంటే ఆ ప్రాంతంలోని నీటి మురకకు సంబంధించి మీకు బాగా తెలుసు కాబట్టి అసలు ఎలా చూడాలి ఈ ప్యాకేజ్ 25,000 అనేది? ఇదే ఒక బెస్ట్ ప్యాకేజ్ అనుకోవచ్చా? ఒక ప్రభుత్వం చేయగలిగిన దాంట్లో చాలా పీక్ హైయెస్ట్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే నష్టంని ఇక్కడ కౌంట్ చెప్పలేం, నష్టం దానికి 10 రెట్లు ఉంటుంది. అవును, కానీ ప్రభుత్వం అంతా ఇవ్వలేదు కదా, చేయలేదు కదా. అవును, కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు అనే దాంట్లో మినిమం కాకుండా మ్యాక్సిమం చేసింది, ఉదారత చూపించింది. ఇంతకుముందు మనం ఒక డిబేట్లో 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఈ వరదలకు సంబంధించి పరిహారం మీద పత్రికల్లో 10,000 రూపాయలు 5,000 అంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏ విపత్తు నివారణ నిధి నుంచి ఇవ్వాలంటే ఆ లిమిట్ లెక్కలు అయ్యే ఉన్నాయి. వాటి ప్రకారం అయితే కనుక సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటిది మామూలుగా ముందు తెలిస్తే వచ్చే వరదల్లో అయితే అన్ని దాచుకుంటారు, తెలియకుండా వచ్చి పడినటువంటి నీటి వల్ల కట్టుబట్టలతో నిలబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఎంతో కొంత ఎక్కువ ఉంటేనే బెటరు అన్నప్పుడు మీరు అడిగారు ఎంత ఉంటే బెటర్ అంటే మినిమం 25,000 ఇవ్వడం అనేది కరెక్ట్ అని మనం ఆ రోజున మాట్లాడుకున్నాం. ఇవాళ ఆ 25,000 అన్నటువంటిది ప్రకటించడం చాలా మంచి పరిణామం. చాలా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు. అనేక మంది అంటే స్వయంగా చంద్రబాబు గారి నీళ్లల్లో నానుతా తిరగటం, రోజుల తరబడి ఆ నీళ్లలో ఉండటం, దానివలన మీడియా అటెన్షన్, సోషల్ మీడియా అటెన్షన్ అంతా అది హైలైట్ అవ్వడంతో అది గమనించినటువంటి అనేక సంస్థల వాళ్ళు స్వయంగా వచ్చి డబ్బులు విరాళాలుగా ఇచ్చారు. కోట్లకి కోట్లు వచ్చినాయి. మనం ఆ రోజునే అనుకున్నాం 500-600 కోట్లు వచ్చినాయి. అందులో దాచుకోవడం అనే కారణం కాకుండా అవన్నీ ఇట్లాగ ఇవ్వగలిగితే బాగుంటుంది, కేంద్రం ఇచ్చే డబ్బులు ఇవి ఇవ్వగలిగితే కనుక బాగుంటుంది అన్నటువంటి. నిజంగానే ఇక్కడెక్కడా దాచుకోవడమో వేరే వాటికి ఖర్చు పెట్టడమో కాకుండా బాధ్యతాయుతంగా ఆ సొమ్ముల్ని ప్రజలకే ఇస్తున్నారు, వరద బాధితులకే ఇస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారిని అభినందించాలి. అంటే ఒక రకంగా వ్యాపారస్తులకు కూడా ఊరట కలిగినట్టేనా? అంటే ఎంఎస్ఎంఈ స్థాయికి సంబంధించి 50,000 నుంచి 1,00,000 వరకు అనుకుంటా కదా సార్ ప్రకటించింది. ఇది ఊరటేనా, లేదంటే అంటే వ్యాపార సంస్థల కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందేమో, వాళ్ళకి ఎక్కువ నష్టపోయి ఉంటారేమో? ఇళ్లలో వాళ్ళకైనా ఇక్కడ 10 లక్షలు ఖర్చు అయిన వాళ్ళకి 25,000 వచ్చేది. 50,000 ఖర్చు అయినటువంటి 50,000 నష్టపోయినటువంటి వాళ్ళకి 25,000 చాలా బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ హౌసెస్లో ఉండేటటువంటిది మినిమం పోయేటటువంటిది గ్యాస్ పొయ్యలు, అది రిపేర్ చేయించుకోవచ్చు. ఫ్రిడ్జ్ లాంటిది ఏది ఒక 5,000 10,000 రేంజ్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. 5,000 ఉండదు కానీ ఇప్పుడు 10,000 ఉంది కదా ఫ్రిడ్జ్. అట్లాగే ఈ కూలర్ లాంటివి, టీవీ లాంటివి ఇవి పాడైనవి. అలాగే మంచము ఇట్లాంటి పాడై ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా వాళ్ళకి నష్టం ఉంటుంది. బట్టలు ఇట్లాంటి ఆ 1,00,000 రూపాయలు నష్టపోయిన వాళ్ళకి ఒక 25,000 అంటే ముందు మినిమం సమకూర్చుకోవచ్చు. ఓ మంచం కొనుక్కోవచ్చు, ఒక పొయ్యి సెట్ చేసుకోవచ్చు, మినిమం సామాగ్రి బట్టలు అవి రెడీలో కొనుక్కోవచ్చు. అదే సందర్భంలో మధ్యతరగతికి వచ్చేటప్పటికి 1,50,000 పోయిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ దాని విషయంలోనే ఇక్కడ కీ పాయింట్ తీసుకోవాల్సి ఉంది. ఏంటి అంటే వాళ్ళకి 25,000 సరిపోతాయంటే సరిపోవు, కానీ ఒక ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వలేదు కదా, 5 లక్షలు ఇవ్వలేదు కదా. వాళ్ళకి 25,000 అనేటటువంటిది గవర్నమెంట్ ఇవ్వగలిగిన దాంట్లో అత్యధికం ఇస్తున్నట్టు. వాళ్ళకి రిక్వైర్డ్ సరిపోతుందంటే లేదు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకైతే కనుక ఇంట్లో ఉన్న సామాన్లంతా పాడేసి కడుక్కోవడానికి తుడుచుకోవడానికి 25,000 సరిపోతాయి. ఎందుకంటే ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి, అన్ని బట్టల నుంచి అన్ని బయట పారాయి. వాళ్ళకి మినిమం ఈ ఖర్చులు వీటికే సరిపోతాయి. బట్ వాళ్ళ అవి పక్కన పెడితే
ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యూసేజ్ పనికి వచ్చింది. ఏది ఓ 25,000 రూపాయలు అనడం కాస్త ఏది మనం నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే ఒక కర్ర మొక్క చేతికి దొరికితే ఎంతో అట్లాంటి సహకారం అనుకోవచ్చు. అదే సందర్భంలో మీరు చెప్పినట్టు ఎంఎస్ఎంఈలకి వాళ్ళకి ఇవి ఏమాత్రం పనికిరావు. వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఉంటే కాపాడబడతారు. లేదా ఈ 1,00,000-1,50,000 రూపాయలు అనేటటువంటివి వాళ్ళకి పై ఖర్చులకు కలిసి వస్తుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే సేవ్ అవుతారు, లేదంటే వాళ్ళు ఏం చేయగలిగిందేం లేదు. ప్రభుత్వం కూడా ఎంత ఇవ్వడం ఫస్ట్ టైమే వాళ్ళకి ఇవ్వడం కూడా, కానీ అంతకు మించి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. 15 లక్షలు 25 లక్షలు ఇవ్వలేదు కదా ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి అతిపెద్దదైనటువంటి అమౌంట్ కిందకి వస్తుంది. ఇక్కడ కావాల్సిందల్లా వాళ్ళకి లోన్స్ ఇప్పించడం, ఏది ఇప్పుడు తీసుకున్న అప్పులకి రీషెడ్యూల్ చేయించడం, కొత్తగా లోన్లు ఇప్పించడం లాంటిది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే, ఇండస్ట్రీస్ మినిస్టర్ అది ఇనిషియేటివ్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. బాధితులకు ఇచ్చిన పరిహారం ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అవుతుందా, లేదంటే ఇచ్చిన విరాళాలు వచ్చిన విరాళాల్లో ఇవన్నీ ఈ పరిహారానికి సరిపోతాయా? నాకు తెలిసి ఆర్థిక భారం ఏం కాదు, ఇవన్నీ చూశాకనే ఇచ్చినట్టున్నారు. దాదాపు ఇప్పటిదాకా మనకు పైన ఉజ్జాయింపుగా కనబడుతుంది 500 నుంచి 750 కోట్ల దాకా కనబడుతుంది దాదాపుగా పరిహారం. ఇవి కాకుండా మళ్ళీ రేపు ఈనాడు వాళ్ళు వసూలు చేస్తుంది, అవి కూడా ఇస్తారు కదా. టోటల్గా ఒక 1000 కోట్ల దాకా పరిహారాల రూపంలో వచ్చేటట్టుంది టోటల్గా చూస్తుంటే. ఎందుకంటే ఇప్పటికి కూడా వస్తున్నారు 5 కోట్లని 10 కోట్లని 2 కోట్లని కోటి అని అట్లా ఇస్తా ఉన్నారు. చంద్రబాబు గారికి మినిమం 10 లక్షల నుంచి కోట్లలో ఉన్నదంతా చంద్రబాబు గారు తీసుకుంటున్నారు. అట్లాగే 50,000 దగ్గర నుంచి 10 లక్షల దాకా ఉన్నటువంటి కొన్ని కోటి రూపాయలు అట్లాంటివి కూడా లోకేష్ గారు తీసుకుంటున్నారు చెక్కులు. ఇవి భారీగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా వచ్చినాయే దాదాపు 600-700 కోట్లు అయినాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద అదనపు భారం ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ రైతులకి చెల్లింపులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి కలిపితే రాబోయే రోజుల్లో లెక్క తేలుతుంది ఎంత ప్రభుత్వం జేబులో నుంచి పడ్డాయి అన్నది. అంటే ప్రభుత్వం దీనికి కూడా విపత్తు నివారణ నిధి ఉంటుంది, దాని నుంచి ఇస్తారనమాట. అంటే ఒకటి సార్, ఇళ్ల విషయంలో ఓకే, కానీ రైతులకు సంబంధించి అంటే 2 రకాలుగా 35,000 ఒకటి వాళ్ళకు కూడా ప్రకటించారు. కానీ పశువులు కోల్పోయిన వాళ్ళు, చాలా వరకు పంటలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి విషయంలో ఇదే ప్యాకేజ్ బెస్ట్ ప్యాకేజ్ అనుకోవాలా, వాళ్ళకి ఏమన్నా అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అంటే ప్రభుత్వం చెయ్యగలిగేది ఇంతకు మించి లేదు. ప్రభుత్వం పీక్ అంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇవి లెక్కలు చెప్పేది. ఇందులో ఒకటి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఒకటి రప్పించాలి వాళ్ళకి. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అంటున్నారు, కట్టకపోయి ఉంటే ఈ డబ్బులు ఆనవు. ఇప్పుడు హెక్టార్కి 25,000 అంటే 10,000 ఎకరానికి వచ్చినట్టు అవుతుంది. ఎకరాకి 25,000 అయితే వాళ్ళకి అసలు తిరుగులేదు. హెక్టార్కి 25,000 అంటే 10,000 రూపాయల లెక్కన వచ్చినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా 10,000 రూపాయలు అంటే మెయిన్ ఏంటంటే హెక్టార్కే కదా అన్నది వీళ్ళు 35,000 25,000. అవును, అప్పుడు ఒకదానికి ఏదో ఎకరాకి అన్నట్టున్నారు, మిగతా వాటికి హెక్టార్కి అన్నట్టున్నారు. పత్తి చెరుకు వేరుశెనగ దానికి 25,000 హెక్టార్కి అన్నారు. ఉద్యానవన పంటలు అంటే పసుపు ఇలాంటి వాటికి 35,000 అన్నారు. అవి అసలు పెద్దగా పనికొచ్చు అంటే హెక్టార్ కంటే కనుక ఏం లేదు, అక్కడ దాదాపు ఎకరాకి 10,000 అని లెక్కేసుకోవాలి దాన్ని. అవి చాలవు, ఏ మూలకి చాలవు అవి. దానికి ప్రభుత్వంగా అయితే అంతకు మించి చేసినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. అయితే ఇదివరకు ఏంటంటే ఇది కూడా ఇచ్చేవాళ్ళు, క్రాప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, అది కూడా ఇవ్వడం వల్ల ఓ 25,000-30,000 దాకా అయ్యేది రెండు కలిపితే. అది ఇక్కడ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం. అది ప్రభుత్వం జేబులోంచి కాదు కదా ఇచ్చేది, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించాలి. అది వాళ్ళతో అయితే ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే వీళ్ళందరినీ ఇన్సూరెన్స్లో చేర్చుకోలేదు ఇంకా అన్నటువంటి. అది జరిగితే చాలా నష్టపోయినట్టు, చాలా సంక్షోభంలో పడతారు వాళ్ళు. చాలా మంది స్టూడెంట్స్కి ఇబ్బందులు తొలగుతాయా సార్? ఒక రకంగా చాలా మంది సర్టిఫికెట్లు కోల్పోయారు. అంటే మన యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించవచ్చు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కూడా చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం అయోమయంగా ఉంది. ఆ సర్టిఫికెట్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ముందు అసలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం ఒక సిస్టమ్ పెట్టేయండి. అసలు ఇంతవరకు నేను అన్నారు కదా సర్టిఫికెట్లు తిరిగి ఇప్పిస్తాం అందరికి కోల్పోయిన వాళ్ళు. అదే దానికి ఏదన్నా ఇప్పుడు నిన్న అది పెట్టారు కదా లోన్ మేళా లాంటిది, అదే
ఇన్సూరెన్స్ మేళా, అట్లాంటిది సర్టిఫికెట్ల మేళా కూడా పెట్టాలి. పెట్టి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ SSC, అట్లాగే ఇంటర్మీడియట్, అట్లాగే యూనివర్సిటీల ప్రతినిధులందరిని అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఇప్పించే చర్యకి చేపడితే సక్సెస్, అద్భుతమైనటువంటి సక్సెస్. ఆ విధంగా చేయాలని కోరుకుందాం. అంటే ఒక సింప్లిఫై చేయాలి, లేదంటే యూనివర్సిటీ చుట్టూ తిరగాలంటే కష్టమే. కాలేజీ అసలు SSC బోర్డు దగ్గర నెల తిరగాల, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నెల తిరగాల, వీళ్ళందరి దగ్గర నెల తిరగాలి. కాబట్టి పెద్ద సమస్య అవుతుందని. ఒకటి సార్, చంద్రబాబు గారి ట్వీటును అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన విధానం, ఎందుకంటే అవి రెండు కంపేర్ చేసుకోవాలి కాబట్టి చూసుకుంటే 10 రోజుల పాటు నేట మునిగిన ఇళ్లకు 25,000 అనేది ఇక్కడ ఏమన్నా కండిషన్స్ అప్లై అయ్యా? అంటే 10 రోజులు నీటిలో ఉన్న ఇళ్లకు మాత్రమేనా, నేట మునిగిన ఇల్లు అన్నింటికి ఇస్తారా అనేది ఏమన్నా క్లారిటీ ఉందా? అంటే 10 రోజులు నీళ్లు మునిగినట్టే అన్నీ కూడా. ఇప్పుడు ఈ విజయవాడలో వచ్చినాయి అన్ని 10 రోజులు ఉన్నట్టే కదా, దాంట్లో ఏమీ ఇది పెట్టలేదు కదా. ఒకటో రోజున 8 అడుగులు, రెండో రోజున 7 అడుగులు తగ్గినాయి, కానీ ఇళ్లలో నీళ్లు ఉన్నాయి. దాని పరిమాణం తగ్గింది, కానీ 8 అడుగుల నుంచి 6 అడుగులు 4 అడుగులు అట్లాగా నీళ్ళైతే 10 రోజులు ఉన్నట్టే కదా. పై ఫ్లోర్ లో వాళ్ళకి ఇచ్చినటువంటి దానికి అది వర్తిస్తుంది. పై ఫ్లోర్ లో అందరికీ లేవు నీళ్లు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కింద పైన 2 ఉన్నటువంటి వాళ్ళకి 25,000 ఇస్తారు. అలా కాకుండా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి పై ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇస్తారు. వాళ్ళకి మామూలుగా అయితే సామాగ్రి నష్టం ఏం లేదు, కానీ వాళ్ళు 10 రోజుల పాటు ఇంకే పని లేకుండా ఉండాల్సి వచ్చింది కదా. వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చుకుని కాపాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళ ఇళ్లలో ఆహారం అది ఏర్పాటు చేసుకున్నారు. దానికి కూడా ఇప్పుడు ఒక రకంగా నజరానా ఇస్తున్నట్టు బాబు గారు పాజిటివ్ గానే మంచిగానే ఆలోచించారు. కొంచెం పరిహారం ప్రకటించిన తర్వాత 10 రోజులు ఆయన పడిన కష్టం గురించి రాశారు, ఆయన ఇచ్చిన పరిహారం గురించి రాస్తున్నారు. ఒక బెస్ట్ సీఎం బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడంలో బాబు గారికి మించిన వాళ్ళు లేరు అనేది ఎలా చూడాలి సార్? నో డౌట్, హిస్టారికల్ ఫ్లడ్స్, హిస్టారికల్ డెసిషన్ రెండు కూడా. ఇన్ని అడుగుల నీళ్ల నిల్వ ఉండటం విజయవాడ చరిత్రలో కృష్ణలంకలో చూశాను, కానీ నేను ఈ ఏరియాలో చూడలా. ఇలాగ కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డటువంటిది చరిత్రలో మొట్టమొదటిసారి. ఎందుకంటే కృష్ణ వరదలు అవన్నీ కూడా ముందే తెలుస్తాయి, ప్రిపేర్డ్గా ఉంటారు. ఇక్కడ అన్ప్రిపేర్డ్ సిచ్యుయేషన్ రావడం కూడా చరిత్రలో మొదటిసారి. అదే సందర్భంలో ఆ విధమైన సహాయంలో కూడా, అంటే స్వయంగా ముఖ్యమంత్రి 10 రోజులు అక్కడే నుంచున్నది కూడా ఫస్ట్ టైం. ఇంత పరిహారం ఇవ్వడం కూడా ఫస్ట్ టైం. అన్ని ఫస్ట్ టైమే. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు గారి ఉదార హృదయాన్ని అభినందించాలి, గౌరవించాలి. బోటు విషయంలో రాజకీయం అయిపోయినట్టేనా? ఒక బోటు బయటికి తీశారు అనేది, దాదాపు బోట్లకు కూడా 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది. బోట్లకు సంబంధించి అది ఎప్పుడూ జరిగే సమస్యే. దానికి శాశ్వత పరిష్కారం ఏంటో ఆలోచించుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, పడవల రేవులు కట్టడం కరెక్ట్. పడవల రేవులు కట్టకపోతే ఇక్కడ మన కూడా లంగర్ గురించి వచ్చినటువంటిది గొడవ. చక్కగా కృష్ణాంజనేయులు గారు కరెక్ట్గా చెప్పారు. లంగర్ వేస్తే మునిగిపోతుంది బోటు. లంగర్ వేసినప్పుడు నీళ్లు అవతలకి వెళ్ళడానికి ఉండదు కదా, పడవ వెళ్ళిపోదు కదా, స్ట్రాంగ్ గా ఉండిపోతుంది, కట్ అవ్వదు అక్కడ తాడు. లంగర్ వేస్తే ఏమైపోతుందంటే దానికి అట్లా ఉంచేస్తే నీళ్లు లోపలికి వచ్చేసి అక్కడికక్కడే మునిగిపోతుంది పడవ. అందుకని వరదలు వచ్చేటప్పుడు లంగర్ వేయరు, తాడుతో ఒడ్డుకి కట్టేస్తారు చెట్లకి. అది ఆ తాళ్ళు కూడా ఆ ఉధృతికి కొట్టుకు కోసుకుపోకుండా కొంత దూరం వెళ్ళేదాకా ఇస్తారనమాట. అంటే లూజ్ చేస్తారు, లూజ్గా ఉండే తాళ్ళు కడతారు. అది వాళ్లే స్వయంగా తయారు చేసుకుంటారు మత్స్యకారులే, దాన్ని దృష్టిలో పెట్టుకుని. అవి కూడా ఫోర్స్కి తట్టుకోలేనప్పుడే ఇట్లాంటి ప్రమాదం జరుగుతాయి. కాబట్టి వీటికి ఏదన్నా భవిష్యత్తులో సొల్యూషన్ అంటే కాస్త డీప్గా ఆలోచించేయాలి. ఇది కుట్ర, ఇదంతా కూడా డ్రామా తప్పించేం పెద్దగా ఏం లేదు అందులో. ఆ కుట్ర సిద్ధాంతం ఏంటంటే ఈ వరదలకు సంబంధించి మొత్తం నీట మునిగారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జరిగినటువంటి 4 రోజుల పాటు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడానికి 4 రోజులు ఏంటి, జీవితకాలం అది సైకలాజికల్ గా వాడుకుంటానికి అనమాట, అంతే, అంత మించేం లేదు. సైకలాజికల్ గా పరిహారం అయిపోయింది, ఒక రకంగా ఒక కష్టం నుంచి గట్టెక్కేశారు విజయవాడ వాసులు అని అనుకోవాలి. ఓకే, కష్టాలు అనేవి ఉంటాయి, కాకపోతే రిలీఫ్ అయ్యారు కాస్తంత. ఇంకా మరణించిన కుటుంబాలకు వాళ్ళ విషాదం బాధ ఎలాగా తప్పదు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇంకా సవాల్ ఏమన్నా ఉందా? ఇటువంటి బుడమేరు వాగు లేదంటే భవిష్యత్తులో ఈ స్థాయి వర్షాలు కురిసినప్పుడు, వరద ఉధృతి వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఏమైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఉందా? అదొక రెగ్యులర్ ప్రాసెస్, దాంట్లో ప్రత్యేకించి చేసేది ఏం లేదు. అధికారులు కమిట్మెంట్ ఉండాలా, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలా,
ముందుగా తెలిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటితో పోల్చుకుంటే ఇక ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి జరగనివ్వకపోవచ్చు, అంటే ముందుగానే ఎలక్ట్ చేస్తారు. ఇప్పుడు మొన్న ఉంది, ఆ తర్వాత 2వ రోజు రూమర్స్ వచ్చినాయి మొన్న అందరూ ఇళ్ళకి వెళ్తున్న టైంలో. వెంటనే పరిగెత్తుకుంటూ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మైకులు అనౌన్స్ చేశారు, ఏం భయపడద్దు రావద్దని. రాలేదు వరద అని చెప్పేసి. ఆ ఎలక్ట్నెస్ ఫస్ట్ రోజున ఉంటే అసలు గొడవే ఉండేది కాదు. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇప్పుడు వరదల్ని మనం ఆపలేం, కాకపోతే ఊరి మీద పడనేయకుండా చూసుకోవడానికి తగిన చర్యలు అనేది ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి అది ఒక్క రోజులు అయిపోయేది కాదు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, నిన్న ఆయన అన్న దాంట్లో ఆపరేషన్ బుడమోరు స్టార్ట్ కాబోతోంది అనేది. అంతకుముందు నారాయణ గారు ఏమో మొత్తం ఆక్రమణలు ఇవన్నీ మాట్లాడారు, హైడ్రో లాంటి వ్యవస్థ తీసుకొస్తాం. అంటే ఏంటి నడుస్తూ ఉంటాయి అన్ని 4 రోజులు పోయాక మళ్ళీ ఇప్పుడు క్రిందటిసారి అయిపోయింది అన్నారు దేవినేని ఉమా గారు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి వరదలు, ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తారు. కొంత శాశ్వత పరిష్కారం ఏంటి బుడమేరు కంటే, పోలవరం దాన్ని పెంచడం, అట్లాగే బుడమేరు డైవర్షన్ కెనాల్ని అక్కడ VTPS దగ్గర కూడా పెంచడం, అవన్నీ చెయ్యాలంటే చిత్తశుద్ధి ఉండాలి. దాంతోపాటుగా ఇప్పుడు అక్కడ ఏంటి అడ్డం అంటే వాళ్ళు చెప్పిందే ఆ పవర్ ప్లాంట్, అది కాదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏదో చెయ్యాలి. అదే సందర్భంలో యువతల పక్కకు వచ్చేటప్పటికి పోలవరం కాలంలో 35,000 క్యూసెక్కులకి తగ్గట్టుగా ఎక్స్పాండ్ చేయాలి. అదంతా డబ్బులతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే టైంలో మళ్ళీ వరద వచ్చింది అనుకోండి, ఈ లోపు వీళ్ళు చేసేసామని చెప్పి జరిగింది. ఇప్పుడు అప్పట్లో ఉమా గారు చెప్పారు అయిపోయింది అనుకున్నారు అందరూ, మళ్ళీ ఇప్పుడు వరద వచ్చినప్పుడు అప్పుడబ్బే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మధ్యలో సగంలో ఆపేశాడు అని చెప్తున్నారు. అప్పుడు అయిపోయిందని తెలిసింది కదా జనాలకి. ఇప్పుడు ఎంతమంది గుర్తుంటది ఇవాళ మాట్లాడింది రేపు? అంటే ఒకటి డౌట్ ఏంటంటే సార్, పడిన గంటలు అయితే పూడ్చారు, మన నిమ్మల రామానాయుడు గారి దగ్గరుండి హడావుడిగా పనులు చేయించారు, రాత్రి పగలు అక్కడ ఉండనేది. కానీ మళ్ళీ రేపొద్దున్న గంటలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అది ప్రశ్న. గండి వేరు, ప్రాజెక్టు ఈ కాలువకి సంబంధించినటువంటి పూర్తి వేరు అంతే కదా. దీనికి శాశ్వత పరిష్కారాలు 2 ఇక్కడ. ఒకటి ఈ పోలవరం కాలువలోకి చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు కేవలం 17,500 క్యూసెక్కులే ఉంది. మామూలుగా బుడమేరు వరదకైతే అది సరిపోతుంది. మామూలు రోజుల్లో బుడమేరు వరద 7,000, 5,000, 11,000 క్యూసెక్కుల నీళ్ళే వస్తాయి. దానికైతే ఈ పోలవరం కాలువ కరెక్టే, అందులోకి పోసేస్తే అందులోకి కృష్ణకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్ సర్క్యూమ్స్టెన్స్ మొన్న వచ్చింది, కృష్ణలో నిండిపోయి పొంగిపోయి రావటం, ఇటు పక్కన బుడమేరు అదే సందర్భంలో పొంగిపోయి రావడము, ఈ నీళ్లు కృష్ణలోకి వెళ్ళే అవకాశం లేక ఆ నీళ్లు ఎదురుతన్నటం. ఇప్పుడు కావాల్సింది అక్కడ గేట్లు కట్టేటటువంటి కాలువలు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే రైవస్ కెనాలు, ఏలూరు కాలువ, బందర్ కాలువ ఇవి ఉంటాయి. వాటిలోకి నీళ్లు రిలీజ్ అవుతాయి. అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు అట్లా రిలీజ్ అవుతుంటాయి, చిన్న గేట్లు ఉంటాయి దానికి కృష్ణానది దగ్గర, ఇటు చివరకు ఉంటాయి బ్యారేజీ దగ్గర. అట్లాగే మీకు గుంటూరు వైపుకి వెళ్ళేటందుకు అటు పక్కన కెనాల్స్ ఉంటాయి. మీకు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణవేణి మోటల్ దగ్గర ఉంటాయి కదా గేట్లు, ఆ కాలంలో ఓపెన్ చేస్తే అటుకెళ్తాయి నీళ్లు. అక్కడ ఏంటది, గేట్లు వరద వచ్చిన టైంలో గేట్లతో వాటర్ని అటుకు పంపిస్తారు, కానీ వరద ఓవర్ అవుతున్నప్పుడు గేట్లు క్లోజ్ చేసేస్తారు. ఎందుకు? ఆ కాలువలోకి ఎగతన్నకుండా. ఎందుకు? వాటర్ ఫోర్స్ అంతా ఎక్కిపోయింది అనుకోండి, ఆ కాలువలు పొంగిపోతే మీకు ఆ తెనాలి రూట్ అంతా తెనాలి మునిగిపోతుంది, ఇటు మంగళగిరి రూట్ దెబ్బతింటది, ఇటు పక్కన విజయవాడ మొత్తం మునిగిపోతాయి. కాబట్టి ఆ గేట్లు క్లోజ్ చేసేస్తారు. వరదలో నీళ్లు ముందు ఇటు పంపిస్తారు, ఎదురు తన్ననీయరు. ఇప్పుడు ఇక్కడ ఎదురు తన్నింది మొన్న. ఎదురు తన్నకుండా ఉండాలంటే గేట్లు కావాలి. బుడమేరు డైవర్షన్ కెనాల్కి గేట్లు కావాలి, బుడమేరు కాల్వకి డైరెక్ట్గా కొల్లేరులోకి వెళ్ళేదాకా కూడా సిస్టమ్ ఉండాలి. అలాగే పోలవరం కాలువను ఏదైతే బుడమేరుకి లింకప్ చేసుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. దానికి తోడు అక్కడ నీళ్లని కొలిచే ప్రామాణికం కావాలి, అంటే వరద వస్తున్నప్పుడు కొలిచే ప్రామాణికం. అలాగే పైన వర్షాలు పడినప్పుడు దాన్ని కొలిచే ఒక ప్రామాణిక సిస్టమ్ కావాలి. అదేమో తెలంగాణలో ఉంది, ఇదేమో ఆంధ్రాలో ఉంటుంది. కాబట్టి అదొక కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట. మొత్తం మీద ఆపరేషన్ బుడమేరు అయితే స్టార్ట్ అవుతుంది, చూడాలి. అది 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందని చూడాలి, అది ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి వరద బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో పీక్స్ ఇంకా అంటే ప్రభుత్వం చేయగలిగింది అయితే చేసేసింది. ఒక రకంగా బెస్ట్ ప్యాకేజ్ అనుకొని చెప్పుకోవాలి. బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, సంక్షోభంలో చిక్కున్నప్పుడు ఎలాగా బాధితులను బయటకు తీసుకురావాలనే విషయంలో మరోసారి బాబు గారు సక్సెస్ అయ్యారు అనేది.